ఇది అందరూ ప్యానిక్ అవ్వకుండానే మురితాల్ని తెప్పించి చూడాల్సిన కారణం. సమోసా నిజంగా ప్రమాదమా? సినిమాటిక్ ఆఫ్ 5 సెకండ్లలో నిజం చెబుదాం. నా వెంటుండండి. మిక్ వర్సెస్ ఇప్పుడే. షార్ట్ ఫ్యాక్ట్: సమోసా అంటే డో బంగాళదుంప, బఠానీలు, మసాలాలు చాలా సార్లు లోతుగా వేయించబడుతుంది. ఇది తప్పు బట్టేలా వినిపించొచ్చు. ఎక్కువగా తింటే నిజమే, క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి, కొవ్వు కూడా ఎక్కువగా ఉంటుంది. కానీ ఒక్కసారిగా ఒక సమోసా తినడం ఆరోగ్యాన్ని నాశనం చేయదు. మా సమోసాలు గుండెపోటుకు కారణం. ఫ్యాక్ట్: రెగ్యులర్గా అధికంగా తినడం ప్రమాదాన్ని పెంచుతుంది. అనారోగ్యకర నూనెలు కూడా ప్రమాదాన్ని పెంచుతాయి. బేక్ చేయండి, ఎయిర్ ఫ్రై చేయండి, ఆరోగ్యకర నూనెలు వాడండి. హాని చాలా తగ్గించవచ్చు. పూర్తి గోధుమ పిండి చేయండి, కూరగాయలు జోడించండి, ఉప్పు తగ్గించండి. ఇలా సమోసా తెలివైనగా మారిపోతుంది. పరిమాణం నియంత్రణ ముఖ్యం. సోడా బదులుగా సలాడ్ జత్ చేయండి. సోడా బదులుగా యోగర్ట్ జత్ చేయండి. డయాబెటిస్ లేదా గుండె సమస్య ఉన్న వాళ్ళు జాగ్రత్త. తరచుగా కాకుండా పరిమితి పెట్టండి. డాక్టర్తో సలహా తీసుకోండి. వచ్చేసారి నిందిస్తే చెప్పండి. ఇది తరచుదనం గురించి, ఇది పదార్థాలు గురించి, ఇది పరిమాణం గురించి. పానిక్ కాదు. తెలివిగా స్నాకం చేయండి, ఆనందంగా తినండి, మరియు ఈ నిజం షేర్ చేయండి.